అమ్మ ప్రేమకి, అక్షర జ్ఞానానికి, ఆరోగ్యానికి దూరమైన ఇలాంటి చిన్నారులు వీధి బాలలుగా మీకు ప్రతిరోజు ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉంటారు. కష్టాలు కన్నీళ్లే నేస్తాలుగా, అనాథులుగా మగ్గుతున్న ఈ బాలికల దయనీయ జీవితానికి పునాదులు వేసిందెవరు? నింగిలో సగం, నీలో సగం, నిలువెత్తు ప్రగతిలో సగం అంటూ నినదించే నేటి మేటి ఆధునిక వ్యవస్థలో ఈ బాలికలు చీకటి బ్రతుకులు బ్రతకటానికి కారకులెవరు? అరక్షణం సుఖం కోసం అరులు చాచి కొందరు, ఆడపిల్లల్ని ఈడొచ్చే వరకు పెంచలేమని మరికొందరు, మమకారంతో పేగుబంధం పంచినా ప్రేమని పంచలేమని ఇంకొందరు. ఇలా అందరూ ఆడపిల్లల్ని మీ బతుకు మీరు బతకండని వీధుల్లోకి వదిలేస్తే ఏమైపోతుంది రేపటి భారతం? చాలామంది పిల్లల్లా వీళ్ళు చదువుకోలేరు, చాలామంది పిల్లల్లా వీళ్ళు ఆరోగ్యంగా ఉండలేరు, అందరిలా వీళ్ళు అమ్మా నాన్నల ప్రేమకు నోచుకోలేరు. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఈ నిర్లక్ష్యం? వీళ్ళ జీవితాలు ఎలా బాగుపడతాయి? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం, ఆడపిల్లల జీవితం సమస్తం దౌర్జన్యాలమయం. ఇదే నేటి దుస్థితి. అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చి అర్ధ శతాబ్దం దాటినా అబలకు రక్షణ కల్పించడంలో మన సమాజం ఎందుకు విఫలమైంది? ఎందుకు జరుగుతున్నాయి అత్యాచారాలు, దౌర్జన్యాలు? ఒక్కసారి వీటిని పరిశీలిస్తే దౌర్జన్యాలకు గురవుతున్న వారిలో ఎక్కువ శాతం చదువుకోని వారే. మోసాల్ని, ద్వేషాల్ని ఎదిరించాలన్నా, కష్టాన్ని, నష్టాన్ని అధిగమించాలన్నా, దౌర్జన్యాలను నిలువరించాలన్నా ఆడపిల్లలకు చదువు అవసరం. చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది. సంస్కారం ప్రవర్తనను, ఆలోచన విధానాన్ని సద్మార్గంలో నడిపిస్తుంది. చదువు వల్ల ప్రతిభను గుర్తించగలుగుతారు, జీవితంలో ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకోగలుగుతారు. చదువు జీవితాన్ని నేర్పిస్తుంది, జీవితంలో వెలుగు నింపుతుంది. చదువును మించిన రక్షణ కవచం మరొకటి లేదు. ఒక్కసారి ఈ పిల్లల్ని చూడండి. తల్లిదండ్రులకు భారం అనిపించి వీధుల్లోకి వదిలేసిన బతుకు పోరాటంలో రేపటి రోజు తమదేనన్న ఆత్మవిశ్వాసం ఈ పిల్లల కళ్లల్లో కనిపిస్తుంది. కృషి, పట్టుదల, తమ కాళ్ల మీద తమ బతకాలన్న నిజాయితీ వీళ్ల కళ్లల్లో ప్రతిఫలిస్తుంది. ఆదరించి అక్షరజ్ఞానం కల్పించే సహృదయం మనకుండాలే గాని ఈ బాలికలు నవభారత నిర్మాణకర్తలుగా ఆవిర్భవిస్తారు. ఆధునిక సమాజంలో అలుంకున్న అంధకారాన్ని పటాపంచలు చేస్తారు. మీ సంరక్షణ, మీ చదువు.